హాయ్, దిస్ ఈజ్ సురేష్. ఈరోజు మనము స్ట్రైట్ లైన్స్లో ప్రాబ్లం చేద్దామండి. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 5 అండ్ x3 రెండు పాయింట్స్ ఇచ్చాడండి. రెండు పాయింట్స్ గుండా ఒక లైన్ పాస్ అవుతుందంట. దాని స్లోప్ ఒకవేళ 2 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అడుగుతున్నాడండి. సొల్యూషన్ ఏంటంటే గివెన్ పాయింట్స్ రాద్దామండి. గివెన్ పాయింట్స్ 2, 5 x3 ఓకేనండి. ఇప్పుడు ఇది x1 y1 అండి, ఇది x2 y2. స్లోప్ ఫార్ములా రాస్తున్నానండి. స్లోప్ ఫార్ములా ఏంటంటే రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అండి. ఇది స్లోప్ ఫార్ములా. ఒకవేళ అదే ఒక లైన్ ఇచ్చాడు అనుకోండి, స్లోప్ ఫార్ములా ఏంటి, ax ప్లస్ by ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాడు అనుకోండి, స్లోప్ ఫార్ములా మైనస్ ఏ బై బి అండి. ఇది సెపరేట్, అంటే ఇక్కడ కావాలి కాబట్టి చెప్తున్నానండి డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఇప్పుడు మనము ఈ ఫార్ములా వాడుకుందామండి. ఇప్పుడు వాడు స్లోప్ ఎంత ఇచ్చాడండి, 2 ఈజ్ ఈక్వల్ టు y2 3 మైనస్ y1 5 బై x2 x అండి మైనస్ x1 2 అండి. సో 2 ఈజ్ ఈక్వల్ టు, అది ఎక్స్ మైనస్ 2 తీసుకెళ్ళిపోండి, 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అండి. సో ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ 2 బై 2 అవుతుందండి, అంటే మైనస్ 2 బై 2 అంటే మైనస్ 1. ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, మైనస్ 1 ప్లస్ 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి. ఇంటర్మీడియట్ అన్ని టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాం, 10th క్లాస్ టాపిక్స్ కూడా కవర్ చేస్తున్నామండి. ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.